నమస్తే. ఈరోజు మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఈరోజు సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసి అదేవిధంగా రాజకీయాల్లో ఉండి మనతో ఈరోజు పాటు దర్వెల్లన్న ఉన్నారు. ఒకసారి దర్వెల్లతో మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే సార్. ఎట్లన్నా బాగున్నారన్న? యా ఫైన్. చెప్పాలన్న, ఒక ఫస్ట్ మీ పాట అయినాలని మాకుంది, ప్రేక్షకులు కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ పాటతో స్టార్ట్ పెట్టాను. నేను తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఒక పాట రాసుకున్నా. అది స్పష్టంగా ఈ రోజులకు వర్తిస్తుంది. ఆనాడు ఉద్యమం జరిగేటప్పుడే మిగతా సామాజిక వర్గాలు చైతన్యంతో ఉండాలి అని చెప్పేసి, రాష్ట్రం రాబోతున్న వేళ ఈ సామాజిక వర్గాలు ఐక్యంగా ఉండాలని చెప్పేసి రాసుకున్న పాట. కమ్మరి కుమ్మరి వాములు కాళీ కూలిన బతుకులు, చేనేత చేతుల మీద చరిత్రైన చీరలు, బట్టాలుతికే బండలు సాకాలోళ్ళ గుండెలు, బట్టాలుతికే బండలు సాకాలోళ్ళ గుండెలు, దొరగడీలు దున్ను మన్నై రైతు నాగలి దుంపలు, సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ, సమర శంఖముదు మన్నదో నా తెలంగాణ, అంబేద్కర్ వారసులు అగ్గయ్యి మండినారు, పులే వారసులంతా పులులయ్యి లేసినారు, సాకలి ఐలమ్మలై సవాలిసిరినారు రో, స్వరాష్ట్రమిదేయమన్నదో నా తెలంగాణ, సమాజ లక్ష్యమన్నదో నా తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మనందరం సమానంగా బతకాలి అని ఆ రోజు రాసుకున్న పాట. ఇలా రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బిడ్డలుగా ఇలా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సమాజంలోని అన్ని వర్గాలు సమానంగా బతకనప్పుడు మళ్ళీ పోరాటం చేయాల్సిందే కదా. కాబట్టి ఇదేమో కొత్తగా మేము చేస్తున్నది కాదు. 30 సంవత్సరాల కిందనే వర్గీకరణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి దండోరా ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ గారు అన్న నేతృత్వంలో ఇలా 30 సంవత్సరాల సుదీర్ఘకాలం జరుగుతూ ఉన్నది. మన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మందకృష్ణ ఇలా మిగతా సామాజిక వర్గాలు అవలంబిస్తున్నటువంటి వైఖరిని గ్రహించి, మాల సామాజిక వర్గం సోదర సామాజిక వర్గం చేస్తున్నటువంటి ప్రక్రియలు గ్రహించి, ఇది రేపు కింది మీద అయితే ఇబ్బంది అవుతుంది, ఇప్పటికే చాలా సంవత్సరాలుగా నష్టపోయినాము, మళ్ళొకసారి నష్టపోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి ఒక సాంస్కృతిక పోరాటానికి తెరలేపిండు మందకృష్ణ గారు. దాంట్లో భాగంగానే ఒక అపరిష్కృతమైనటువంటి 60 సంవత్సరాల ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి కవులు కళాకారులందరినీ కూర్చోబెట్టుకొని, తమ్ముళ్ళు 30 సంవత్సరాలకు ఉద్యమం చేసిన, వర్గీకరణ ఉద్యమంలో 30 సంవత్సరాల జెండా మోసిన నా తమ్ముడు, నా సోదరుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బిడ్డలు మీరు, నా సామాజిక వర్గంలో బిడ్డలు మీరు అందరూ కూడా ఇలా జాతి కోసం జరుగుతున్న పోరాటంలో మీ పాత్ర అవసరం అని చెప్పేసి కవులు కళాకారులు అందరితో సమావేశమైనప్పుడు అందరూ ముక్త కంఠంతో అన్న మేము ఉంటాం, మన జాతి కోసం జరుగుతున్న పోరాటంలో మేముంటామని చెప్పేసి అందరూ కవులు కళాకారులు రావడం జరిగింది. అట్లా వర్గీకరణ ఉద్యమము ఒక సాంస్కృతిక పోరాటంగా రేపు జరగబోతూ ఉన్నది. 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం ఒక సాంస్కృతిక పోరాటం. ఆ సాంస్కృతిక పోరాటానికి ఇలా ముందు వరుసలో నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ సంస్కృత పోరాటానికి ఒక చైతన్య దీపికలాగా ముందు వరుసలో నిలబడ్డటువంటి మందకృష్ణకు మేము చేతులు జోడించి నమస్కరించుకుంటాం. ఎందుకంటే వర్గీకరణ జరగబోతున్న టైంలో ఇలా ఎట్లాగో ప్రభుత్వాలు చేస్తాయి అని చెప్పి సైలెంట్గా లేడు. వాళ్ళు సోదర సామాజిక వర్గం మొన్న ఒక బహిరంగ సభ పెట్టింది, ఇక్కడ పెట్టి వాళ్ళు రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ సోదర సామాజిక వర్గంలో చాలామంది నా మిత్రులు ఉన్నారు, మా సోదరులే. కానీ దాంట్లో కొంతమంది కుళ్ళు బుద్ధితో ఉన్నటువంటి నాయకులు ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి పదవుల్లో ఉన్నట్టు ఇంకా పదవులు అనుభవించాలని, మంత్రి పదవి రావాలని, దాసుడు ఎందుకు ఆయనకు మంత్రి పదవి రావాలని పెట్టిన సభ మొన్న వాళ్ళు పెట్టిన సభ. కాబట్టి మేము ఏమంటలేం, వాళ్ళు ఏమన్నా చేసుకొని ఆ నాయకులు, కానీ ఆ సమాజంలో చిందరవందర చేసే రకంగా ఎన్నడూ ఆ సామాజిక వర్గాన్ని చూసినోడు కాదు. ఏ ఒక్క నాయకుడు ఆ సామాజిక వర్గం నుంచి ఆయన ద్వారా ఎదిగిండు? ఏ ఒక్క నాయకుడు కానీ ఆయన సపోర్ట్ చేసిండా? అదే సామాజిక వర్గంలో ఎప్పుడన్నా ఒక్క నాయకుడు నువ్వు తయారు చేసినావా? మీరే అన్నదమ్ములు ఉంటారు, లేకపోతే మీ కొడుకు వస్తాడు. ఆ సామాజిక వర్గంలో ఎంతమంది తయారు చేసిండు అంటున్నా? 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక్క కుటుంబంలోనే ఉంటాయి. ఆ సామాజిక వర్గంలో ఎదగాలనుకున్నటువంటి బిడ్డలకు కూడా వీళ్ళు చేతనివ్వలే. అట్లాంటి వాళ్ళు ఇలా మంత్రి పదవి కోసం ఇంత సభ పెడితే సమాజం గ్రహిస్తుంది కదా, ఆ సామాజిక వర్గం కూడా గ్రహిస్తుంది కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేయబోయే రాష్ట్రం అని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మొనగాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. కాబట్టి సల్యూట్ చేస్తున్నాం రేవంత్ అన్నకు. ఈ వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్, తెలంగాణ డిమాండ్ ఎట్లా, వర్గీకరణ డిమాండ్ ఎట్లా. కాబట్టి అది అమలు జరగబోతున్న టైంలో మా ఆకాంక్షల ప్రదర్శన, మా ఆత్మగౌరవ ప్రదర్శన 1,00,000 డప్పుల కార్యక్రమం. కాబట్టి 1,00,000 డప్పుల శబ్దాన్ని హైదరాబాద్ నగర నడిబొడ్డు మీద ఫిబ్రవరి 7వ తారీఖు నాడు వినిపించబోతా ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి, నేను అనుకుంటా ఉన్నది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్గా మిగిలిపోతుంది చరిత్రలో, ఒక మైలురాయి. కాబట్టి దీనికోసం కేవలం ఒక మాదిగ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా
ఈ సామాజిక వర్గానికి గాయమైనప్పుడు మిగతా సమాజం అంతా అండగా నిలబడుతుంది చూసిరా, మిగతా కుల సంఘాలు అండగా నిలబడతా ఉన్నాయి, మిగతా సమాజంలో కౌలు కళాకారులు అండగా నిలబడతా ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇది దేనికి సంకేతము? రేపు జరగబోతున్న ప్రక్రియ సానుకూలము, సక్సెస్ కాబోతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి దీన్ని వాళ్ళు ఎన్ని కుట్రలతో వచ్చినా అడ్డం పడి మొత్తం ఆపుదామని చెప్పేసి వచ్చినా వాళ్ళే అడ్డం పడతారు తప్ప దీన్ని అడ్డుకోలేరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాటలో ఒక ఉద్యమకారులుగా చాలా ఆశలు ఉన్నాయి, తెలంగాణ వస్తే బాగుపడతాము, చాలా ఆశలతో మనం తెచ్చుకున్నాం. ఈ సందర్భంలో ఆ 10 సంవత్సరాల పాలనను ప్లస్ ఈ 1 year పాలనను మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? అంటే గత సంవత్సర పాలన అంతా కూడా గడీల బందీ అయి జరిగింది. ప్రజాస్వామ్యాలను ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ముఖానికి పౌడర్ వేసుకోవాలి, వాళ్ళు ముఖాలకు వేసారు. ముఖాలకు వేస్తే పౌడర్ కనబడదుగా, కాబట్టి ముఖానికి వేయకుండా ముఖాలకు వేసారు. ఆ పరిపాలన అట్లా ఉండే. ప్రజా సమస్యలు ఇలా నిరుద్యోగులు మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చాయి. ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు, టీఎస్పీఎస్సీ కుంభకోణాలు జరిగినాయి. ప్రత్యక్ష సాక్షులు, మనం ప్రత్యక్ష బాధితులం కాదు. ఆ ప్రభుత్వంలో అట్లాంటి పరిస్థితులు జరిగినాయి కాబట్టి నా నిరుద్యోగ యువత నిధులు నియామకాల గురించి కొట్లాడినాం కదా ఆ రోజు. నియామకాలు జరుగుతలేవు అన్నప్పుడు ఖచ్చితంగా మా పోరాటంతో రాష్ట్రం వస్తే మాకే అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆక్రోశం ఎవరికైనా ఉంటుంది. అప్పుడు అట్లా ప్రకటించారు. ఆ 10 సంవత్సరాల కాలంలో న్యాయం జరగని వర్గాలన్నీ కూడా ఆ అన్యాయం మీద కొట్లాడిరు. ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు ప్రస్తుతము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న 1 సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చాలా అంశాల్లో మార్పు కనబడతా ఉన్నారు. నేనేదో పొగడడానికి చెప్పట్లే. ఇలా కనీసము రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడే రాష్ట్ర గీతం అని చెప్పేసి పాడుకున్నాం, జై జయ తెలంగాణ. రాష్ట్రం వచ్చినాక కూడా 10 సంవత్సరాలు కూడా తెలంగాణ గీతం లేదు ఈ రాష్ట్రానికి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ ప్రకటించాడు. మా ఆత్మగౌరవం అది, బరాబరి ఈ తెలంగాణ బిడ్డలే ఆత్మగౌరవ బిడ్డలు. దేనైనా ఆకలైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం సహించరు. కాబట్టి ఆత్మగౌరవం ఉన్నటువంటి బిడ్డలు ఇలా రాష్ట్ర గీతంగా చేసుకున్న వేళ ఒళ్ళు పులకరించి తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది. నెక్స్ట్ మొన్న తెలంగాణ తల్లి ఆవిష్కరించబడ్డది. మొత్తం ఒక సామాన్య వర్గాల తల్లిగా ఉండాలని చెప్పేసి అట్లా ఒక్కొక్క ప్రక్రియ సాగుతూ వస్తుంది. రైతు రుణమాఫీ చాలా పెద్ద ప్రక్రియ, వేల కోట్లకు సంబంధించిన అంశం అది. అయినా ప్రభుత్వము నిధులు లేమితో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు చేయడం, ఇంకో కొంతమందికి రాకున్నా వాటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. రైతు రుణమాఫీ ఒక పక్కన జరుగుతూ ఉంది. ప్రధానంగా మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే మొదటి ఫైల్ మీద సంతకం పెట్టింది ఉచిత బస్సు. ఇలా ఈ మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ బస్సు అనుభవిస్తూ ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లాంటివి కదా జరగాల్సింది. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తున్నాయి ఫలితాలు. కాబట్టి నేను అనుకుంటా ఉన్నా ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు చాలా నెరవేరాలి. డిఎస్సి ఏసీ ఇమీడియట్లీ రోజుల తరబడి పెండింగ్లు పెట్టలే. గతంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో తెలియదు, రిజల్ట్ 5-10 ఏళ్ళకి వస్తుందో తెలియదు. అట్లాంటి పరిస్థితులు ఉండే. మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడము ప్రభుత్వము, డిఎస్సి 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రక్రియ లైన్ మీద పడ్డది. ఇక ప్రభుత్వము మన ప్రజా ప్రభుత్వం అని కేవలం పేరుకు పెట్టుకుంటేనే కాదు, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి ఒక సాక్షాత్కారంగా వాళ్ళు ఆచరణలో చూపిస్తున్నందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా అంశాలు మిగిలి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఉద్యమకారులకు సంబంధించిన అంశం ఉంది. నేను ప్రత్యక్షంగా ఒక ఉద్యమకారుడు చాలామంది నాతో మాట్లాడారు. అన్న మనకేదో 250 గజాల జాగిస్తామన్నారు కదా ముఖ్యమంత్రి గారు, ఎప్పుడు వస్తున్నాయని చెప్పేసి అట్లాంటి అంశాల పట్ల ఇంకా నెరవేరిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు నెరవేరబోతాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని కట్టుబడి ఉంటారని చెప్పేసి నన్ను నమ్మకం ఉన్నది. ఈ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది, ఆ దిశగా కొనసాగుతుందని చెప్పేసి ఆశాభావం తెలియజేస్తాను. ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఒక తప్పు చేసి కూడా క్యాబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు మరలించి ధైర్యంగా నన్ను అరెస్ట్ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకొని మీరు ధైర్యంగా మాట్లాడితే మీకు ఏమనిపిస్తుంది? నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఒకటి, గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాల మీద వాంగ్మూలం ఇచ్చేవారు ఉండరు అని అనుకున్నారేమో. అవును, మేమైతే డైరెక్ట్గా ఏమైతే చేయలేము, ఎవరో అధికారంలోకి వస్తామనే ఉద్దేశంతో ఏమైనా చేసుకుంటారు అట్లా అనుకున్నారు. మిగతా వాళ్ళని ఎవరినో మధ్యలో పెట్టారు. వారే ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళే వచ్చి వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఇలా చట్టము ఎవ్వరికి చుట్టం కాదు. మొన్న చూసినాం అల్లు అర్జున్ గారి విషయం. ఇలా సినిమా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు, ఒక సిస్టర్ చనిపోవడం అనేది ఎంత బాధాకరము. వాళ్ళ బిడ్డ హాస్పిటల్లో చికిత్స పొందడం, ఇవన్నీ చూసినటువంటి పరిస్థితుల్లో చాలా బాధాకరమైన అంశం. చాలామంది సామాన్య ప్రజలు ఏమనుకుంటారు, ప్రభుత్వాలు అంటే చాలా పెద్దోళ్ళతో దోస్తానం చేస్తాయి, పెద్దోళ్ళు ఏం తప్పు చేసినా కూడా
గౌరవిస్తారు, వాళ్ళకు ఏం కేసులు ఉండయి అని అనుకుంటారు కదా. కానీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చట్టం అనేది ఎవరి చుట్టం కాదు, అందరికి సమానమే. వాళ్ళు హీరోలైనా ఇంకోలైనా పెట్టుబడిదారు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి ఇలా అల్లు అర్జున్ గారి విషయం చూసినాం కదా. కాబట్టి రేపు కేటీఆర్ గారి విషయంలో కూడా వారు తప్పు చేస్తే చట్టం ముందు ఈడీ కూడా దిగిందన్న 7 తారీఖు నాడు విచారణ. నేనేమంటున్నా, అందుకనే చట్టం ముందు ఎవరు అతిథులు కాదు. నాది కాకపోతే అంతే, అల్లు అర్జున్ గారి విషయమే సాక్ష్యం అంటున్నారు దానికి. కాబట్టి ఆ రూపకంగా ఈ చట్టాలు పనిచేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించింది కూడా అదే. రాజ్యాంగబద్ధంగా ఇలా చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అందరూ అనుభవించాలి. తప్పులు చేసిన వాళ్ళు శిక్షణ కూడా అనుభవించాలి. కష్టపడ్డవారు ఫలితం అనుభవించాలి, తప్పు చేసిన వాడు శిక్షణ అనుభవించాలి. అది ఇలా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. కాబట్టి కేటీఆర్ గారు తప్పు చేస్తే చట్టం ముందు కేటీఆర్ గారు దోషిలాగా నిలబడాల్సిందే. అంటే మాటలకి పరిమితం అవుతుందా కాంగ్రెస్ పార్టీ? చర్య తీసుకుందని రెడీగా ఉందంటారు. మీరు ఈ ఉద్దేశంలో ఏముంది? నేనేమనుకుంటున్నా అంటే, నేను ఇంతమంది చెప్పినట్టుగా ఎవరికి తలొగ్గేటట్టుగా లేదు. ఎవరికి తలొగ్గేటట్టుగా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా బోన్లో నిలబెట్టే ప్రభుత్వము ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. అది ఒక హర్షించదగ్గ పరిణామం. కేవలం కొంతమంది రాజకీయ పెద్దల పలుకుబడితోటి ఒకరి మీద ఒకరికి ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ తోటి నేను ప్రభుత్వం ఉన్నప్పుడు నీ కేసులుంటే మాఫీ చేస్తా, మళ్ళీ నీ ప్రభుత్వం వచ్చినప్పుడు నా మీద కేసులుంటే మాఫీ అయ్యి అనే అండర్స్టాండింగ్ ఉన్నారనుకో, అది కష్టమవుతుంది. అప్పుడు చట్టం అనేది చుట్టంలాగా మారిపోతుంది. అట్లా చుట్టము కాకుండా ఉండాలనే సమాజం అంతా కోరుకుంటుంది. ఆ దిశగానే ఈ ప్రభుత్వము ముందుకెళ్తా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. పాటతో స్టార్ట్ చేసిన పాటతో ఒకటి ఒక యూత్కు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా అయితే పోరాట స్ఫూర్తి అనేది యూత్లో తగ్గిపోతుంది. దానికి ఒక్క మీ నుంచి ఒక పాట ఏదన్నా ఉంటే పాడండి. ఇప్పుడు ఇంతమంది బిడ్డలు చచ్చిపోయిన గడ్డ ఇది. పోరాట స్ఫూర్తి ఎందుకు చచ్చిపోవాలన్నా? ఈ నేల మీద ఎంతో మంది, ఇప్పుడు చాలా మంది విద్యార్థులు బడిలోకి వెళ్ళి నేను తెలంగాణ రాష్ట్రంలో నా స్కూల్లో చదువుకుంటున్నాను అనుకుంటున్న విద్యార్థులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అనే బోర్డు మారడానికి ఎంతో మంది బిడ్డలు రక్త తర్పణం చేస్తే తెలంగాణ వచ్చిందని చెప్పినటువంటి అంశం వాళ్ళకు తెలవాలి కదా. ఎంతమంది బిడ్డలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినరో, ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో, చరిత్ర నొసటి మీద దిద్దిన నెత్తుటి తిలకాలు రో, దండాలు రో వీరులార పోరాట దండాలు రో. శ్రీకాంతచారి, యాదయ్య, ఇశాంత్ రెడ్డి, సువర్ణ ఇంటర్మీడియట్ చదువుకునే చెల్లె, వాళ్ళ ఊర్లో ఎవరు జై తెలంగాణ అంటలేరు. ఇంటర్మీడియట్ చదువుకునే చెల్లె పోయి మా ఊర్లో నా సాగుతోటైనా మా ఊర్లో జై తెలంగాణ అని చెప్పేసి పోయి ఆత్మహత్య చేసుకున్నది ఇంట్లోకి వెళ్ళి. అంత అంటే ఈ తెలంగాణ గడ్డ మీద అప్పుడు 2009 ఆ దశకంలో ఉన్నటువంటి విద్యార్థి తరమంతా కూడా త్యాగం అయిపోతే ఈనాటి యువతరం బతుకుతా ఉన్నది. ఈనాటి యువతరము అంత చైతన్యాన్ని ఎందుకు కోల్పోవాలి? కాబట్టి మనం ఇలా అన్ని ప్రజాస్వామికమైన హక్కులు ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్నామంటే మన ముందున్నటువంటి మన అన్నలు, మన అక్కలు, వాళ్ళందరూ త్యాగం చేయడం వల్లని చెప్పేసి ఇప్పటి యువతరం గుర్తుపెట్టుకోవాలి. జోష్లో రకరకాల వ్యసనాలకు బానిసలై మద్యం, మత్తు, రకరకాల వ్యసనాలకు అలవాటు పడితే సమాజంలో మనం చెడిపోతే పడిపోతాము, తల్లిదండ్రులకు కాకుండా పోతాము. సోదరా, యువతరమా మేలుకో. నేను ఎందుకనంట, బడులు నీకు గట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు, పగలన్న కారేయనక పలకలెన్నో చేసినోళ్ళు, బతుకంతా నీకోసం బలుపాలై సాదినోళ్ళు, ఎవరు వారు అక్షరాలు రానివారు, అంధకార మందు నేడు బందీలై ఉన్నారు. చదువుకోలే తల్లిదండ్రులు, నా బిడ్డలు చదువుకుంటే నా కుటుంబం బాగుపడతా అనుకున్నారు. కష్టం చేసి చదివిస్తూ ఉన్నారు బిడ్డల్ని, పుస్తకాలు కుదరబెట్టి ఫీజులు కడతా ఉన్నారు. ఎంత మనోవేదన అనుభవించి కూడా వాళ్ళ బిడ్డలకు తెలియొద్దని చెప్పేసి మేము సంతోషంగానే ఉన్న బిడ్డ అయితే బాగా చదువుకో అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా ఆ తల్లిదండ్రులు కష్టపడతా ఉన్నారు, మన కుటుంబం మన వెనక కష్టపడతా ఉంది. చదువుకునే సోదర, యువతరమా, నడుంగట్టు. నీ కోసం వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఒక ఐకాన్గా, ఆ అమరవీరులు కలలుగన్న బిడ్డగా, నేను నా చావుతోటైనా ఈ తెలంగాణ గడ్డ మీద విద్యార్థులకు ఉద్యోగాలు రాని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. బట్ ఆ అంశాన్ని మళ్ళొకసారి గుర్తుపెట్టుకో. నీ రాష్ట్రం, నీ త్యాగంతో వచ్చిన రాష్ట్రం, నువ్వు రకరకాల వ్యసనాలకు బానిస అయిపోతే నీ కుటుంబానికి ఎవరు అండ, నీకెవరు అండ, ఎవరు కాపాడలేరు. కాబట్టి మనమే చైతన్యం కావాలి. ఆ చైతన్యం మన కుటుంబాలకు, మన సమాజానికి ఉపయోగపడాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలాలు నిమ్న వర్గాల దాకా
కింది స్థాయి వరకు అమలు కావాలంటే నీ చైతన్యం ఈ సమాజానికి అవసరము. రా సోదరా మిత్రమా లే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంటే ప్రభుత్వం కూడా మీలాంటి వాళ్ళ త్యాగాలను పాఠ్య పుస్తకాలు చేర్చాల్సిన అవసరం ఉంది కదండి. 100% చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే ఇది లేదా ఇప్పుడు 10 సంవత్సరాలు వస్తుంది జరగలేదు. సోదరా. ఎందుకంటే ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నది. నేను అనుకుంటా ఉన్నా ఇప్పుడు పుస్తకాలలో రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ ఉన్నది. ఇప్పుడు గత ప్రభుత్వంలో లేదు, ఇప్పుడు ఉన్నది కదా. రేపు మిగతావి కూడా ఉంటాయి. చాలామంది నాతో మాట్లాడారు, అన్న వీరులార వందనం అంత గొప్ప పాట, ఆ పాటను స్మరించుకొని రోజు లేదు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నన్ని రోజులు ఆ పాటను వాడుకున్నామన్నా, ఆ పాట కూడా గౌరవం దక్కేది ఉండేది. 100% గౌరవం ప్రజల్లో ఉన్నది. ప్రభుత్వాలు కూడా ఎప్పుడో ఒకసారి అది అమరుల స్మృతి గీతమే. మేము ఎప్పుడో చాలా మంది విద్యార్థులు, చాలా మంది కవులు, కళాకారులు అన్న విద్యార్థి స్మృతి గీతం అంటే గుర్తొచ్చేది వీరులార వందనం అని చెప్పడం. అట్లా చరిత్రలో కొన్ని పొరపాట్లు జరిగినాయి గత ప్రభుత్వంలో. భవిష్యత్తులో అవి జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతకన్నా మించి ఏం కావాలి. ధన్యవాదాలు.